హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అయితే ఒక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. రెగ్యులర్గా చేసే చట్నీస్ కాకుండా హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా చేయాలా అనేది వీడియోలో చూపెట్టేస్తున్నాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత కొంచెంగా పోపులు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఎక్కువగా పడతాయి కర్రీలోకి. పోపులు వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్ అండ్ కొంచెంగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి మేము స్కిప్ చేసాం. సో అన్నీ బాగా అయితే గోల్డెన్ బ్రౌన్లో వచ్చినంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నీ. ఈ పూరీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ చట్నీస్తో కాకుండా పూరీ ఒక్కొక్కసారి ఇలా కూడా చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. బయటనైతే ఇలా ఈ స్టైల్లో చేసిన పూరీ ఈ స్టైల్ కర్రీ అయితేనే పూరీలోకి ఇస్తారు. సో ఇవన్నీ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అండ్ గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని బంగాళదుంపలు తీసుకొని వాటిని ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. దాన్ని స్మాష్ చేయాలి బంగాళదుంపల్ని. బాగా మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ వాటర్లో కూడా అది బాగా కలుస్తుంది. దాని తర్వాత కొంచెం శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్ అండ్ మరీ థిక్ కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఆ తర్వాత స్మాష్ చేసిన ఏవైతే బంగాళదుంపలు ఉన్నాయో అవైతే ఆనియన్స్లో వేసి బాగా కలపండి. ఉప్పు కారం కూడా బంగాళదుంపలకి బాగా పడుతుంది. అవి కలిపిన తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత చూడండి, వాటర్ అయితే అలా మరిగిన తర్వాత మనం ఏమైతే కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి పేస్ట్ అందులో వేస్తే పూరీ కర్రీ రెడీ. బాయ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.